తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి గ్రామంలోని శ్రీ మహాలక్ష్మి ఆలయంలో శనివారం ఉదయం 9:30 గంటలకు 28 సంవత్సరాల నుండి అఖండ భజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. సుమారు 28 ఏళ్ల క్రితం వర్షాభావ పరిస్థితుల్లో సాధు సజ్జన భజన మండలి ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ అఖండ భజన కార్యక్రమం అప్పటినుంచి ప్రతి ఏడాది నిరాటంకంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఉదయం 9 గంటలకు హాజరుకానుండగా గత 28 ఏళ్లుగా ఒక్కసారి కూడా విరామం లేకుండా అఖండ భజనలో పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మహిళలు భక్తులు అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక భజనలు ఆధ్యాత్మిక గీతాలతో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని నిర్వాహకులు కోరారు. గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, సంఘాల ప్రతినిధులు, దేవస్థాన డైరెక్టర్లు, చైర్మన్లు, అలాగే ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా తొలి ఏకాదశి శుభాకాంక్షలను ప్రజలకు తెలియచేశారు. గ్రామ ప్రజలు, అన్ని కుల సంఘాల పెద్ద మనుషులు, వార్డు సభ్యులు, ఉప సర్పంచ్ అందరూ, ప్రతి ఒక్కరు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు అందరూ రాగలరు. అదేవిధంగా చందుర్తిలో ఉన్న దేవస్థానం డైరెక్టర్లు, చైర్మన్లు కూడా అందరూ ఈ యొక్క స్వామివారి దగ్గరికి వచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాము. ఎందుకంటే వర్షాలు లేని వలన అప్పుడు గతంలో స్టార్ట్ చేయడం జరిగింది సాధు సజ్జన భజన మండలి వాళ్ళు. అప్పటి నుండి ఇప్పటిదాకా ఏకదాటిగా ఈ యొక్క భజన కార్యక్రమము జరుగుతుంది. కాబట్టి మన జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క చందుర్తిలో అఖండ భజన కార్యక్రమం చేస్తారని మన రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరికీ తెలుసు. ఈ యొక్క కార్యక్రమానికి అందరు రాగలరని నేను ఒక చందుర్తి నుండి అందరినీ కోరుకుంటున్నా. అందరూ ప్రెస్ మిత్రులు, ఎలక్ట్రీషియన్ మీడియా వాళ్ళు అందరూ రాగలరని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరూ, ప్రతి ఒక్కరూ